హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని కూడా వెలువరించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గతంలో మనకి ఏపీపీఎస్సీలో ఎస్ఐగా కొంతమంది నిరాశ్రయులుగా ఉన్నారో, అంటే ఎస్ఐ ఎయిమ్ పెట్టుకున్నారు కానీ ఎస్ఐ అవ్వలేక చాలామంది ఉన్నారన్నమాట. ఈ ఎస్ఐ ఉద్యోగాలు సాధించుకోవడానికి ఇది కూడా మీకు ఒక సువర్ణావకాశం అని చెప్పేసి అనుకుంటున్నాను. 100 పోస్టులు అనేది జారీ చేయడం జరిగింది. ఇది ఈక్వల్ టు ఎస్ఐ అండి. ఏంటంటే ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ ఏంటి, అదేవిధంగా ఏజ్ లిమిటేషన్స్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఎవరు అర్హులు కాదు, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటి, అదేవిధంగా వాకింగ్ టెస్ట్, ఇలాంటివంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇందులో ఏ కేటగిరీ వారు ఎన్ని మార్క్స్లు రావాలి అనేటువంటిది కూడా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. అయితే మనం మీకు ఈ వీడియోలో మొత్తం అంతా కూడా వివరించగానే ముందుగా చాలామంది మనకి చూస్తున్నారు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి బిట్స్తో మీకు అంతేకాకుండా మంచి సబ్జెక్ట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసే వాళ్ళు అవుతారు, అంతేకాకుండా సబ్జెక్ట్ కూడా షేర్ చేసే వాళ్ళు అయితే అవుతారు. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ఓలో 100 వేకెన్సీకి ఆల్రెడీ మనకి ఈ యొక్క ఆర్థిక శాఖ ఆమోదం కూడా జరిపిందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీరి యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వారే అన్నమాట నాట్ ఎలిజిబుల్ అండి. ఇది ఫస్ట్. ఓకే, ఎలాగూ పిహెచ్ కేటగిరీస్ ఆ యొక్క ఉద్యోగాలకి మీట్ అవ్వు, ఆ యొక్క ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వు, కాబట్టి ఇందులో దాన్ని అయితే ఈ యొక్క అంశాన్ని చేర్చడం అనేది జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏజ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి 18 to ఇక్కడ 30 వరకు ఉంటుందండి. 18 to 30 వరకు ఏజ్ అనేది మనకి దీనికి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదేవిధంగా ఈ బీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్లయితే 3 to 5 years వరకు కూడా మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 5 years అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇలా చూసుకున్నట్లయితే 33 years వరకు కూడా ఉంటుందన్నమాట. 33 to 35 years వరకు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా సిలబస్, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఈ బబ్లింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో, ఈ ప్రశ్నపత్రం ఇచ్చేసి మనకి పెన్ అండ్ పేపర్ విధానంలో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుందండి. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ప్రధానంగా జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ ఫారెస్ట్రీ అనేది కూడా ఉంటుంది. తర్వాత దీనిలో క్వాలిఫై అయిన వారు 1:2 తీస్తారు. 1:2 తీసిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో క్వాలిఫై అయిన వారు అంటే ఎవరు అంటే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూడండి. ఓపెన్ కేటగిరీ ఓసీ అని అంటాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40% రావాలి టోటల్ మార్క్స్లో. ఓకే, అంటే 150 మార్క్స్లో ఇక్కడ 40% అనేది రావాలి. అంటే 150 into 40% అంటే 15 60 మార్క్స్ అనేవి రావాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అలా బీసీఈ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్లయితే 35% మార్కులు రావాలి. నెక్స్ట్ మిగతా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 30% మార్క్స్ అనేవి రావాలన్నమాట ఇందులో క్వాలిఫై అవ్వాలి అని అనుకున్నట్లయితే. ఓకే, ఇది
మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఏ పోస్టులు అయితే ఉన్నాయో, ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ మాత్రం వీటిని ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే, ఇది చూసుకోండి. ఇది ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇందులో మనకి ఫేజ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో మొత్తం కలిపి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ ఇది మాత్రం క్వాలిఫై మార్క్స్ ఓన్లీ. ఓకే, ఈ 30%, 35%, 40% ఏదైతే ఉందో అది. మిగతావన్నీ కూడా ఈ మెరిట్లో ఉంటాయి. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. అందులో ఇంకా సెకండ్లో ఇంకొక పేపర్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా 150, 150, 150, 450 మార్క్స్ గాను మీకు ఉంటుంది. ఒక 100 మార్క్స్ మాత్రం ఏదైతే క్వాలిఫై ఉంటుందో జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేపర్ అనేది ఉండబోతుంది. అయితే ఈ యొక్క 450 మార్క్స్ గాను మీరైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉంటుంది. అయితే మనం గతంలో కూడా రాసి చూసాం చాలా వరకు కూడా. కానీ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ మనం తెలిసిందే. 2019లో అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకేసారి పడిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. సచివాలయం ఉద్యోగం ఆ నోటిఫికేషన్ కూడా అదే టైంలో రావడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా, మెయిన్స్ కూడా అప్పుడే జరిగినాయి. అదేవిధంగా చాలా ఇలా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఇలాంటివన్నీ కూడా అప్పుడే పడ్డాయి మెయిన్స్. కాబట్టి చాలామంది చాలా ఇబ్బంది పడడం కూడా జరిగిందనమాట. ఓకే, అయితే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ లేవు. ఒకే ఒక ఈ నోటిఫికేషన్, అదేవిధంగా ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు వేకెన్సీస్ అనేవి మనకు రానున్నాయి. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకం. ఓకే, అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంకోటి వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ అని చెప్పేసి అన్నాం. ఇది వచ్చేసరికి ఏమన్నా మనకి మేల్ అయితే 25 కిలోమీటర్లు నడవాలి. 25 కిలోమీటర్లు 4 అవర్స్లో నడవాలన్నమాట. ఉమెన్ అనుకోండి, ఓకే, మెన్కి వచ్చేసరికి 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో నడవాలి, పరిగెత్తకూడదు. ఉమెన్ అయితే మాత్రం 16 కిలోమీటర్స్ అనేవి 4 అవర్స్లో నడవాలన్నమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ యొక్క మార్క్స్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, అంటే ఎన్సీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని అంటాం. ఈ ఎన్సీసీకి 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా ఎన్సీసీ బికి 3 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏకి 1 మార్క్ అనేది యాడ్ చేస్తారనమాట. ఓకే, ఏదైతే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో వాటికి, అంటే వారికి ఇచ్చేటువంటి ప్రియారిటీ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడో దగ్గర మీ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది ఎన్సీసీ క్యాండిడేట్కి. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ అంశాలు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హైట్ చూసుకున్నట్లయితే మేల్కి 163 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫీమేల్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఇది హైట్ అనేది ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది. ఇది మనకి కంప్లీట్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఓకే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ ఫోకస్ చేయాలి, మ్యాథమెటిక్స్ ఫోకస్ చేయాలి, ఇది ప్యూర్ మ్యాథ్స్. ఓకే, ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది, సీజీఎల్ లెవెల్లో కూడా ఉంటుంది. అంటే ఇది ఎస్ఐ పోస్ట్ కాబట్టి, ఎస్ఐ రిలేటెడ్ పోస్ట్ కాబట్టి. ఓకే, అదేవిధంగా ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా జనరల్ ఫారెస్ట్రీ కూడా ఒక కీ రోల్ అనేది పోషిస్తుంది. ఇంకా అర్హతలు చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ వాళ్ళు అర్హతలండి. అంటే బీకామ్ కామర్స్లు తప్ప మిగతా ఎనీ డిగ్రీ వాళ్ళ అవసరం ఇందులో అవసరం ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా కొంత వరకు చూసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబబుల్లీ ఈ ఫార్మసీ వాళ్ళని కూడా ఇందులో తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా వచ్చేసరికి ఈ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదువుతూ ఉంటారు ఫస్ట్ ఇయర్లో. అదేవిధంగా వాళ్ళలో ఎంపీసీ తీసుకున్న వాళ్ళైతే కొంతమంది ఇదే మ్యాథ్స్ అనేది కూడా చదివి ఉంటారు. కాబట్టి ఇది మనకి కన్సిడర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ ఇలాగా బాటనీ, జువాలజీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా బీఏలో కూడా మనకి చాలామందిని తీసుకోవడానికి అవకాశం మాత్రం ఉంటుంది. ఇంకా ఫుల్గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విధి విధానాలు అందులో కూడా ఇంకా రూపొందిస్తారు. వాటిని అనుసరించి మనమైతే ఆ సిలబస్ నుంచి కూడా మనం ఫ్రేమ్ చేసి ఉంచాం.
మన యొక్క యాప్లో కూడా ఉంచామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మాత్రం రావడానికి 100కి 100 ఛాన్సెస్, 100% కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రెగ్యులర్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం వేరు, ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా వేరు. వస్తుందని చెప్పేసి ఇక్కడ నుండి ఒక 60 డేస్ 90 డేస్ అని చెప్పేసి మీరు ఒక ప్లాన్లో చదవాల్సినంత అవసరం మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛాన్స్ అనేది ఉపయోగించుకోండి. తర్వాత చూడండి, ఏజ్ అనేది అయిందా అనుకోండి. ఏజ్ అయితే మాత్రం ఇంకా ఎవ్వరు కూడా ఇక ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి అప్లికేబుల్ అనేవి కావు. ఎవరైతే ఇప్పుడు 18 to 30, 18 to 33, 35 వరకు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే నేనైతే అనుకుంటున్నాను. ఇది చాలా మంచి ఉద్యోగం కూడా. ఓకే, అయితే ఓకే, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.